నామినేషన్ దాఖలు చేశారు. తొలుతగా జగ్గంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నరసింహం 2 సెట్ల నామినేషన్లు ఆయన సతీమణి మోని మరి ఒక నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2004లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఎంత స్పందన వచ్చిందో ఇప్పుడు 2024లో ఆయన తనయుడు జగన్ కు అదే స్పందన వచ్చిందన్నారు. గత 20 ఏళ్లుగా నియోజకవర్గంతో అనుబంధం ఉందని, సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం మళ్లీ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను కాసేపటి క్రితమే నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి నేను 2 సెట్లు నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ యొక్క నామినేషన్లు అంటే ఈ రోజు మీరు చూశారు, ఉదయం నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మరి వేలాదిగా తరలి వచ్చి మా స్వగ్రామం వీరవరం నుంచి ఈరోజు జగ్గంపేట వరకు కూడా భారీ స్థాయిలో మరి ర్యాలీ కానీ, బైక్స్ ర్యాలీ కానీ, కారు ర్యాలీ కానీ మరి చాలామంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క నామినేషన్ని చాలా విజయవంతంగా మరి మేము పూర్తి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కూడా మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ సెలమలశెట్టి సునీల్ గారు కూడా పాల్గొంచుకోవడం జరిగింది. మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి నాంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు నామినేషన్ చూస్తూ ఉంటే మరి నేను 2004లో అప్పట్లో మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అప్పుడు నామినేషన్ వేసినటువంటి రోజులు మరి నాకు కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినటువంటి పరిస్థితి. మరి 2004లో ఆ రకంగా ఇస్తే ఈరోజు 2024లో కూడా దానికి తగ్గగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ యొక్క నామినేషన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు నామినేషన్ నేను జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి నామినేషన్ చేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ మరి రేపు గెలుపుకి నాందిగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలకు కూడా విస్తరించి ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమం పట్ల ఆకర్షితులైనటువంటి నేపథ్యంలో మరి నాకు కూడా స్వతహాగా ఈ నియోజకవర్గంతో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలతో మరి ముఖ్యంగా మా కార్యకర్తలైనటువంటి అందరితో కూడా నాయకులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండడం మూలంగా మరి ప్రజలతో పాటుగా నా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క గెలుపు కోసం ఎప్పటి నుంచి కూడా కృషి చేయడం కూడా జరుగుతూ ఉంది. గత 2 నెలలుగా కూడా మేము అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా గట్టిగా గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ డోర్ టు డోర్లో మరి నా సతీమణి వాణి కానీ, అలాగే నా కుమారుడు రామ్జీ కానీ, మా కోడలు శ్రీనిధి కానీ ఈరోజు ఇప్పటికే దాదాపుగా 50-60 గ్రామాలు పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా సరే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు, వారు వార్తలు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పట్ల అలాగే మరి నా పట్ల ఉన్నటువంటి అభిమానంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి మాకు ఓటేయడానికి తయారుగా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు ఎక్కడ చూసినా సరే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి రాబోయే ఇంకొక 10-15 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మా యొక్క ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పూర్తవుతుంది. ప్రజలందరూ కూడా తయారుగా ఉన్నారు ఓట్లేయడానికి. అలాగే నేను కూడా మరి ప్రతి గ్రామం కూడా మరి తిరుగుతూ ఉన్నాం. మరి రేపైన 2 రోజుల్లో మరి నేను కూడా మరి ఆ గ్రామాల్లో మరి చైతన్య రథం మీద పర్యటించే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. ఈ రకంగా మరి ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మరి మన క్యాంపెయినింగ్ సంబంధించిన ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుని వెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా విజయం మాదే అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి పరిస్థితి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.